హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జిరోదాలో బ్రోకరేజ్ ఛార్జెస్ అంటే నాట్ ఓన్లీ బ్రోకరేజ్ ఛార్జెస్, సో అదర్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా. మనం ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన, ఒక ఆప్షన్స్ ట్రేడింగ్ చేసిన, స్టాక్స్ ట్రేడింగ్ చేసిన, డెలివరీలో స్టాక్స్ కొని అమ్మిన, సో ఛార్జెస్ ఎంత పడతాయి, బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత పడతాయి, దాంతోపాటు స్టేట్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ ట్యాక్స్, సో అన్నీ కలుపుకొని మొత్తానికి సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయి. సో ఈ డౌట్ చాలామందికి ఉండి ఉంటుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది లైవ్లో అడిగేటువంటి క్వశ్చన్ ఇదే అనమాట. రిపీటెడ్గా అడుగుతున్నారు, ఆ బ్రోకరేజ్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయి అని అడుగుతున్నారు అనమాట. సో మనం చాలా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే 7 PM మనం లైవ్ కండక్ట్ చేస్తాం. ఆ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు, మళ్ళీ వాళ్ళ డౌట్స్ అడగడం అనమాట. సో అంటే వేరే డౌట్స్ అడిగినప్పటికీ అడిగినటువంటి వాళ్ళలో సేమ్ కామన్గా వచ్చేటువంటి ఎక్కువసార్లు రిపీట్ అయ్యేటువంటి డౌట్ ఏంటంటే ఛార్జెస్ అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే కొంచెం కంగారు పడిపోతున్నారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వచ్చినటువంటి కాంట్రాక్ట్ నోట్, మనకి జనరల్గా జీమెయిల్కి కాంట్రాక్ట్ నోట్ వస్తుంది కదా. సో ఆ కాంట్రాక్ట్ నోట్ని నాకు ఏంటంటే వాట్సాప్ చేసేసి ఒకసారి ఇది చూడండి, ఏదో కాంట్రాక్ట్ నోట్ దీంట్లో ఏదో ఇచ్చారు, సో ఆ ఛార్జెస్ డీటెయిల్స్ ఏంటో చెప్పండి అంటున్నారు అనమాట. సో ఏదో 1 or 2% అంటే మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఇండివిజువల్గా. బట్ అలాంటి ఒక 4, 5, 6 వచ్చాయనుకోండి, ఎన్నని మనం ఆ వాట్సాప్లో వచ్చినటువంటి దాన్ని నేను అది క్లిక్ చేశానంటే నాకు ఏమవుతుంది, నా మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో అది మెమరీ ప్రాబ్లం కూడా అవుతుంది కదా, ఎంతమంది అని మనం డౌన్లోడ్ చేసుకుంటాం, అలా ఇండివిజువల్గా ఎంతమందికి అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వాలి కదా. సో టైం సరిపోవాలి, సో వాళ్ళకి మనం చెప్పేది అర్థం అవ్వాలి. ఆ చార్ట్ రూపంలో ఎంతకైనా ఎక్స్ప్లెయిన్ చేస్తామది, అది పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ ఫోన్ కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది అంతగా అర్థమవ్వదు అనమాట. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే, సో ఇలా చాలామంది రిపీటెడ్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎందుకు అంత మీకు దానికి సంబంధించి సర్వీస్ ఛార్జెస్ సంబంధించి అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే రాదనమాట. సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఏంటంటే మనం ఒక వీడియో అందిద్దాం, సో వీడియో రూపంలో చెప్దాం. అప్పుడు ఎవరికి కూడా అలా వాట్సాప్లో అడగాల్సిన అవసరం కానీ, లేదంటే కామెంట్ సెక్షన్లో అడగాల్సినటువంటి అవసరం అయితే రాదు. సపరేట్గా ఒక వీడియో ఎందుకు చేయకూడదన్న ఆలోచన అయితే వచ్చిందనమాట. సో అందుకే మనం ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్, సో బ్రోకరేజ్ ఛార్జెస్ జిరోదాలో ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మిగిలిన అబ్స్టాక్స్ ఏమైనా అవి ఉంటే కనుక కూడా వాటికి సంబంధించిన వీడియోస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. సో అబ్స్టాక్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దానికి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం జిరోదాలో బ్రోకరేజ్ ఛార్జెస్, సో అంటే బ్రోకరేజ్ ఛార్జ్ మనకు పర్ ట్రేడ్ ఇంత అని కట్ అవుతుంది కదా. సో అది ఎంత అమౌంట్కి ఎంత కట్ అవుతుంది, సో అలాగే మనకు మిగిలిన సర్వీస్ ఛార్జ్ కానీ, అంటే మనకి స్టేట్ ట్యాక్స్, అలాగే సెంట్రల్ ట్యాక్స్, జిఎస్టీ అని అన్నీ చాలా ఉంటాయి కదా, మనకు స్టాంప్ డ్యూటీ అని, ఇవన్నీ కలుపుకొని మొత్తానికి మనకు ఛార్జెస్ ఎంత కట్ అవుతాయి, మనం ఎంత వాల్యూ స్టాక్స్ ట్రేడ్ చేస్తే ఎంత కట్ అవుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం క్లారిటీ తీసుకుందాం ఇప్పుడు. ఏంటంటే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, నేను ఎంత క్వాంటిటీ బై చేసి సెల్ చేస్తే ఎంత కట్ అవుతుంది అంటున్నారనమాట. సో ఇక్కడ క్వాంటిటీ కన్నా కూడా మనం మొత్తం ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత, సో మనం ఎంత అమౌంట్ వాల్యూ చేసే స్టాక్స్ని బై చేసి సెల్ చేసాం, లేదంటే షార్ట్ సెల్ చేసి బై చేసాం, అంటే ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ అయ్యాం. సో దాన్ని బేస్ చేసుకొని మనకు సర్వీస్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మీకు, సో దట్ ఈజీగా ఉంటుంది. సో దీనికోసం మీకు ఆ బ్రోకరేజ్ ఛార్జెస్, ఆ సర్వీస్ ఛార్జెస్ ఎలా పడతాయి అనేది అర్థం కావాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, గూగుల్లో జిరోదా బ్రోకరేజ్ క్యాల్కులేటర్, ఓకే, జిరోదా బ్రోకరేజ్ క్యాల్కులేటర్ అని టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ ఏంటో కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో అలా కాకుండా మీకు ఎలాగో అకౌంట్ ఉంటుంది కాబట్టి జిరోదాలో మీరు సైన్ అయిన తర్వాత మీకు ఏదైతే ఇలా నేను ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ పెట్టుకున్నాను కదా, సో మీకు అలా కాకుండా క్యాజువల్గా కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయొచ్చు అనమాట. మీ యూజర్ ఐడి కనిపిస్తుంది కదా జనరల్గా, సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సపోర్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, సో మనకి దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసి జస్ట్ దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు దేంట్లో కావాలనేసి ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే ఈక్విటీ, మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తే దానికి సంబంధించినటువంటిది మనకు ఛార్జెస్ ఎలా పడతాయి. స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం, ఓకే. సో స్టాక్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి, క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఛార్జెస్ ఎలా పడతాయి. అలాగే డెలివరీలో అంటే మనకు హోల్డింగ్ పర్పస్లో ట్రేడ్ చేస్తారు కదా, ఈరోజు కొనేసి ఒక 2-3 days తర్వాత అమ్మడం, లేదంటే 1 month తర్వాత అమ్మడం, అలాంటి వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ పడతాయి. సో అలాగే
మనకి ఫ్యూచర్స్లో ఎలాంటి ఛార్జెస్ పడతాయి, అలాగే ఆప్షన్స్లో ఎలాంటి ఛార్జెస్ పడతాయి. సో ఎక్కువగా వచ్చేటువంటి డౌట్ అయితే జనరల్గా ఇంట్రాడే ఛార్జెస్ ఎలా పడతాయి, డెలివరీ ఛార్జెస్ ఎలా పడతాయి అనేటువంటి డౌట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యూచర్ అంటే ఎలాగూ చాలా తక్కువ మందికే వీలవుతుంది కాబట్టి, ఎందుకంటే హై అమౌంట్ కావాలి కాబట్టి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి. సో దీన్ని పెద్దగా అడగరు. ఓకే, సో నాకు వస్తున్నటువంటి డౌట్స్ అయితే ఇవన్నమాట. ఇంట్రాడే ఈక్విటీ, డెలివరీ ఈక్విటీ, అలాగే కొంతమందికి ఆప్షన్స్. సో ఇది కూడా వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయి అనే డౌట్ ఉంది. సో అందుకని ఈ మూడింటిని చూద్దాం. సో సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాం. ఓకే, సో 100 రూపీస్ దగ్గర గెయిల్ లాంటిదో ఏదో సంథింగ్, ఓకే, ఎన్టీపీసీనో ఐఓసీనో, సో అలాంటి స్టాక్ సపోజ్ 100 దగ్గర ఉందనుకుందాం. ఓకే, 100 దగ్గర ఉన్నటువంటి ఒక స్టాక్ మనం 100కి బై చేస్తున్నాం. ఓకే, 102కి సెల్ చేస్తున్నాం. సో క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామంటే, ఓకే, ఒక స్టాక్ 100 అంటే 10 స్టాక్స్ ఎంత అవుతుంది? సపోజ్ నేను ఇక్కడ 1 స్టాక్ పెట్టాను అనుకోండి, ఎంత? 100 రూపీస్. అదే 10 స్టాక్స్ అయితే 1000 రూపీస్ అవుతుంది. ఓకే, సో అదే 100 స్టాక్స్ అయితే 10,000 రూపీస్ అవుతుంది. ఓకే, సో 100 స్టాక్స్కి 10,000 రూపీస్ అవుతుంది. నేను 50,000 తీసుకుంటా అంటే మనం ఎంత పెట్టాలి? ఇక్కడ 500 పెట్టాలి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బై ప్రైస్ ఎంత? 100. ఓకే, సెల్ ప్రైస్ 102. సో దీన్ని కొద్దిసేపు మర్చిపోండి. సో మనం ఒక స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 100 ఉంది. అది ఏ అని అనుకోండి, లేదంటే ఎక్స్ అనేటువంటి ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. సో అలాంటివి మనం ఎన్ని కొంటున్నాం? క్వాంటిటీ ఎంత? 500 అనమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్లో చేస్తే ఎంత వస్తుంది మనకి? 100 × 500 అంటే ఎంత వస్తుంది మనకి? 50,000. ఓకే, మనం ఇప్పుడు 50,000 వాల్యూ చేసే స్టాక్స్ని మనం తీసుకుంటున్నాం. సో దీన్ని మీరు ఇంట్రాడేలో బై అండ్ సెల్ చేస్తే మీకు సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ టర్న్ ఓవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీకు ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ యాక్చువల్ ఎంత? 30 రూపీస్ పడుతున్నాయి. ఓకే, బై అండ్ సెల్ చేయడానికి మీకు ఒక స్టాక్ని సింపుల్గా 100 దగ్గర బై చేశారు, 102 దగ్గర సెల్ చేశారు. అలాంటి ఎన్ని తీసుకున్నారు మీరు? 500. అంటే టోటల్ అమౌంట్ ఎంత? 50,000 వాల్యూ చేసే స్టాక్స్ తీసుకున్నారు. ఓకే, సో దీనికి మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ 30, అలాగే ఎస్టీటీ స్టేట్ ట్యాక్స్ అన్నమాట ఇది, అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ. సో ఇవన్నీ కలుపుకొని, ఈ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని మొత్తానికి ఎంత కట్ అవుతుంది అనేదే మనకు కావాలి. సో ఆ మొత్తం ఎంత అంటే ఇదన్నమాట, 54.46 పడుతుంది. అంటే ఎంత పడుతున్నట్టు? 55 రూపీస్ పడుతుంది. ఓకే, మనం ఎంతది ట్రేడ్ చేసాం? 50,000ది ట్రేడ్ చేసాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎవ్రీ 10,000 రూపీస్కి మీకు ఇంట్రాడేలో 11 రూపీస్ ఆ రేంజ్లో పడుతుంది. ఓకేనా? అదే 50ది అయితే ఎంత అవుతుంది? 50కి 55 అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి సింపుల్గా. ఎందుకంటే మీకు క్వాంటిటీని బట్టి పడదు, మీరు ఎంత వాల్యూ చేసే స్టాక్స్ తీసుకుంటున్నారు. మీరు 10,000 ట్రేడ్ చేశారనుకోండి. ఓకే, మీరు బై చేశారు, 10,000 వాల్యూ చేసే స్టాక్స్ బై చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఇది 100ది కాబట్టి మీకు ఎన్ని వచ్చాయి? 500 వచ్చాయి. సపోజ్ 1000 రూపీస్ ఉందనుకుందాం, ఒక స్టాక్ ప్రైస్ 1000 ఉందనుకుందాం. 50,000కి ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. ఓకేనా? సో 100 ఏమో 500 వచ్చాయి, 1000 ఏమో 50 వచ్చాయి. బట్ అమౌంట్ ఎంత అవుతుంది? ఇందులో 50,000 అవుతుంది, ఇందులో కూడా 50,000 అవుతుంది. అర్థమవుతుంది కదా? సో మీకు ఈ 50,000కి ఛార్జెస్ ఎంత పడుతున్నాయి? 55 రూపీస్ ఛార్జెస్ పడతాయి. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ క్వాంటిటీ నేను 50 తీసుకున్నాను కాబట్టి దీనికి ఛార్జెస్ తక్కువగా పడతాయి, ఇక్కడ 500 తీసుకున్నాను కాబట్టి ఛార్జెస్ ఎక్కువగా పడతాయి అనుకుంటారు. సో ఛార్జెస్ ఎప్పుడు కూడా ఈ క్వాంటిటీని బేస్ చేసుకొని ఛార్జెస్ పడవు, క్వాంటిటీ కాదు. మీరు మొత్తం ఎంత వాల్యూ చేసే స్టాక్స్ బై చేస్తున్నారు, షార్ట్ సెల్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎంత వాల్యూ చేసే స్టాక్స్ షార్ట్ సెల్ చేస్తున్నారు వాటిని బేస్ చేసుకొని పడుతుంది. అంటే మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఎవ్రీ 10,000కి 11 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ పడతాయి. నేను ఈ 11 రూపీస్ అనేటువంటిది నాట్ ఓన్లీ బ్రోకరేజ్ ఛార్జెస్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బ్రోకరేజ్ ఛార్జెస్, ఎస్టీటీ అని, మనకు జిఎస్టీ అని, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కలుపుకొని మొత్తం మనకి ఇలా ఒక 11 రూపీస్ పడతాయి ఎవ్రీ 10,000కి. ఇక సింపుల్గా ఈ 10,000కి 11 అంటే మీరు ఒక 20,000 వాల్యూ చేసే స్టాక్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక 22 రూపీస్ పడుతుంది. అదే 30 అయితే 33, 40 అయితే 44, 50 అయితే 55 వచ్చేసిందా మీకు ఇప్పుడు లెక్క. ఇది ఇంట్రాడేలో సర్వీస్ ఛార్జెస్ పడతాయి. అదే మీరు 1 lakh అనుకోండి, అప్పుడు ఎంత పడుతుంది మీకు? 110 రూపీస్ పడుతుంది. 1 lakh వాల్యూ చేసే స్టాక్స్ తీసుకున్నారనుకోండి, సర్వీస్ ఛార్జ్ 110 పడుతుంది.
ఇంత సింపుల్గా ఉన్న దానికోసం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఛార్జెస్ పడ్డాయి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో అర్థం కాదనమాట. సో మీరు ఇంత సింపుల్గా ఉన్నటువంటి దాన్ని ఎందుకు అలా కాంప్లికేట్ చేసుకుంటారు? ఇది చాలా సింపుల్, మీరు ముందే చెక్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈజీగా అర్థమైపోయింది కదా, చెక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఇంకేం లేదు. ఇక మీకు ఈజీగా అర్థమవుతుంది కదా, 10,000కి 11 రూపీస్ పడుతుంది సర్వీస్ ఛార్జ్, అది ఇంట్రాడేలో. ఓకే, సో దీన్నే మనం డెలివరీలో తీసుకుందాం. అదే 100 రూపీస్ స్టాక్ని మనం 100 రూపీస్ స్టాక్ని 500 క్వాంటిటీ తీసుకుందాం. ఓకే, డెలివరీలో తీసుకుందాం. డెలివరీలో ఛార్జెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఇక్కడ బై వాల్యూ 100 అనుకుందాం. ఓకే, సెల్ వాల్యూ 1 or 2, ఇది కూడా మనం ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 500. ఓకే, సో ఇక్కడ టోటల్ మనం ఎంత తీసుకున్నట్టు 50,000 తీసుకున్నట్టు. మనకేంటంటే ఈ సెల్ ప్రైస్ మనకి ఇది సంబంధం లేదు. ఓకేనా, సో మనకి ఏది మనకు అవసరం ఈ 100. మనం బై చేసేటప్పుడు ఎంతకు బై చేసాం 100, అలాంటి ఎన్ని బై చేసాం 500, అంటే మొత్తం ఎంత అవుతుంది 50,000. ఓకే, 50,000 రూపీస్ వాల్యూ చేసే స్టాక్స్ మనం తీసుకున్నాం. ఓకే, 50,000 వాల్యూ చేసే స్టాక్స్ తీసుకున్నాం డెలివరీలో. ఈరోజు తీసుకున్నాం, ఒక 2-3 డేస్ తర్వాతనో 5 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత అమ్మేస్తాం. అప్పుడు సర్వీస్ ఛార్జెస్ ఎలా పడతాయి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు దాంట్లో ఎంత పడింది మనకు ఇంట్రాడేలో 55 రూపీస్ పడింది. ఇది గుర్తుంది కదా మీకు, 55 రూపీస్ పడింది. ఓకే, ఇంట్రాడేలో 55 పడింది. ఇప్పుడు ఇక్కడ ఎంత పడుతుందో చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా మీకు అన్ని ఛార్జెస్ కలిపి చూపిస్తున్నాను. ఎంత పడింది, దాదాపు 113 రూపీస్ పడింది. సో మీకు యాక్చువల్లీ బ్రోకరేజ్ చూడండి, ఇక్కడ బ్రోకరేజ్ ఎంత 0. ఓకే, యాక్చువల్లీ బ్రోకరేజ్ 0, బ్రోకరేజ్ ఛార్జెస్ 0నే ఉంటాయి డెలివరీలో. బట్ మిగిలిన ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎస్టీటీ ఉంది చూడండి, ఇది బాగా ఎక్కువగా వేస్తారన్నమాట డెలివరీలో. చాలామందికి డెలివరీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలియదు. సో డెలివరీ బ్రోకరేజ్ ఛార్జెస్ 0, బ్రోకరేజ్ ఛార్జెస్ 0 అంటారు. బట్ ఈ ఛార్జెస్ తెలియదు అన్నమాట వాళ్ళకి. బ్రోకరేజ్ ఛార్జెస్ ఒకటే కాదు కదా, మనకు సర్వీస్ ఛార్జీలు పడేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే మనకి జిఎస్టీ, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కలుపుకొని ఎంత పడుతున్నాయి 112, అంటే దాదాపు 113 రూపీస్ పడుతున్నాయి. మనకి అది ఎంత పడింది, మనకి 55. ఓకే, సో 55 అంతా 110, అంటే డబల్ కంటే ఇంకెక్కువగానే. ఓకే, అంటే డబల్ కంటే మీరు ఇంట్రాడేలో 55 పడుతుందంటే మీకు డెలివరీలో 110కి పైనే పడుద్ది అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఇంట్రాడే కంటే మీకు డెలివరీలో డబల్ ఛార్జెస్ పడతాయి, అది మీరు సింపుల్గా గుర్తుంచుకోవాలి. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంట్రాడేలో మీకు ఎవ్రీ 10,000కి ఎంత పడుతున్నాయి, 10,000కి 11 రూపీస్ పడుతుంది. మరి ఇదే 10,000ని ఇక్కడ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇదే 10,000ని మీరు డెలివరీలో తీసుకున్నారనుకోండి, దీనికి డబల్ కదా, అంటే 22. ఓకే, 22 చేంజ్ పడుతుంది, 22 ప్లస్ పడుతుంది. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇలా అనమాట, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నేను 10,000 వాల్యూ చేసే స్టాక్స్ నేను బై చేస్తే ఇంట్రాడేలో నాకు 11 రూపీస్ పడుతుంది. అదే డెలివరీ అయితే కనుక 22 రూపీస్ దాకా పడుతుంది ఎవ్రీ 10,000కి ఇలా. సో మీరు ఎన్ని 10,000 వాల్యూ చేస్తే అంటే 20,000, 30,000, దాని ప్రకారం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఇంట్రాడే కంటే డెలివరీలో సర్వీస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు, మీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి, సో ఇక్కడ మీరు ఏదైతే బ్రోకర్ వాళ్ళు ఉన్నారో మీ జిరోదా వాళ్ళు, ఇక్కడ ఈ జిరోదా నుంచి ఏం కావాలి, అవి మనకు సిడిఎస్ఎల్. ఓకే, సిడిఎస్ఎల్లో స్టోర్ అవుతాయి కదా, మీరు సెల్ చేసేటప్పుడు మిమ్మల్ని టీపీని అడుగుతుంది కదా, సో దాంట్లో స్టోర్ అవ్వాలి కదా. సో ఈ ఛార్జెస్ అన్నీ తీసుకుంటారనమాట. సో ఇది మొత్తానికి మనకి ఇంత ఛార్జెస్ అయితే పడతాయి. ఓకే, మీకు ఇంట్రాడే కంటే డెలివరీలో డబుల్ ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రాడే గురించి అలాగే డెలివరీ గురించి అయితే, డెలివరీ ఛార్జెస్ గురించి అయితే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో అలాగే ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. అంటే ఒక 360 దగ్గర ఉన్నటువంటిది ఒకటి మీరు బై చేశారనుకుందాం. ఓకే, ఒక ఆప్షన్ని మీరు బై చేశారు, అది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సరే, ఒక 420 అలా మీరు ఆ ప్రీమియంకి అమ్మేశారు. ఓకే, సో 360కి తీసుకున్నారు, 420కి అమ్మేశారు. సో ఎంత క్వాంటిటీ ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తెలుసు కదా మీకు, మనకి లాట్ సైజులో ఉంటాయి. సో మనకి నిఫ్టీ అయితేనేమో 75 ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎంత ఉంటుంది మనకి 25 ఉంటుంది. సో ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో చేస్తారు కాబట్టి దీంట్లో చూద్దాం 25 ప్రకారం. సో ఇప్పుడు మీరు 360, 420. సో ఇక్కడ చూడండి సర్వీస్ ఛార్జెస్ ఎంత పడ్డాయి. సో మీరు ఇప్పుడు ఏదైతే ఈ సెల్ వాల్యూ ఇవి ఉన్నాయో దీన్ని మర్చిపోండి. ఇక్కడ మీకు ఇంతకుముందు సెల్ దీనికన్నా కూడా మనం ఎంతకు బై చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ చేస్తున్నాం, సో అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా మనం 360కి బై చేస్తాం, ఎంత క్వాంటిటీ 25.
సో మీకు సింపుల్గా చూడండి ఇక్కడ ఎంత మీకు పడింది, సర్వీస్ ఛార్జెస్ ఎంత పడ్డాయి మీకు, టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 70 రూపీస్ పడుతున్నాయి. ఓకే, 70 రూపీస్, ఒక లాట్కి 70 రూపీస్ పడుతుంది. సో అట్లని 2 లాట్స్కి ఎంత పడాలి, 140 పడాలి కదా, బట్ 140 పడదు, తక్కువ పడుతుంది. సో ఇప్పుడు అక్కడ మనం 2 లాట్స్ అంటే ఎంత మనకి 50 కదా. సో ఇక్కడ మనం 50 ఎంటర్ చేసి చూద్దాం. సేమ్ ప్రైజ్లు ఇచ్చాం, 50 ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి సర్వీస్ ఛార్జ్ ఎంత పడింది, జస్ట్ మీకు 83 రూపీస్ పడింది. అంటే మీకు లాట్స్ పెరిగే కొద్దీ మీకు ఛార్జెస్ తక్కువగానే పడతాయి. ఓకేనా, సో మీకు అలాగని మిమ్మల్ని లాట్స్ ఎక్కువగా తీసుకోండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. సో మీకు ఒక లాట్కి 75-70 పడ్డదంటే 1 లాట్కి 140-150 పడుద్ది అని కాదు. మీకు లాట్స్ పెరిగినప్పుడు అప్పుడు తక్కువనే పడుద్ది అనమాట ఛార్జెస్. సో సింపుల్గా మీరు ఎక్కువగా మనం 1 లాట్ తోటి ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి, సో ఎవరైనా ఎక్కువగా ట్రేడ్ చేసేటువంటిది జనరల్గా, సో 1 లాట్ తోటి ట్రేడ్ చేస్తారు కాబట్టి మీకు సర్వీస్ ఛార్జ్ ఎంత పడుతుంది అనుకోవచ్చు, ఒక 80 రూపీస్ వేసుకోండి యావరేజ్గా. ఓకే, ఒక లాట్ మీరు ట్రేడ్ చేశారంటే మీకు ఒక 80 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది పడుతుంది అనేటువంటిది మీకు అప్రాక్సిమేట్లీ ఐడియా ఉండాలి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంట్రాడేలో ఒక 10,000 వాల్యూ చేసే స్టాక్స్ మీరు ట్రేడ్ చేసినట్లయితే క్వాంటిటీ ఇవి కాదు, ఇక్కడ ఏంటిది 10,000 వాల్యూ చేసే స్టాక్స్ ఒక 11 రూపీస్ పడుతుంది. అదే 10,000 వాల్యూ చేసే స్టాక్స్ని మీరు డెలివరీలో తీసుకున్నట్లయితే మీకు 22+ పడుతుంది. అదే ఆప్షన్స్లో 1 లాట్ మీరు ట్రేడ్ చేసినట్లయితే 80 రూపీస్ సర్వీస్ ఛార్జ్ పడుతుంది. సో ఇది సింపుల్ కాన్సెప్ట్ మీకు ఇంకా. ఓకే, సో మీలో ఇంకా ఎవరికైనా క్లారిటీ లేదంటే వీడియో మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పటికే లెంత్ ఎక్కువగా అయింది. సో ఏంటంటే చాలామంది కామన్గా ఎక్కువగా నాకు వస్తున్నటువంటి డౌట్లో ఇది రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఒక్కొక్కరికి నేను ఇండివిజువల్గా ఆన్సర్ చేయలేనన్న ఉద్దేశంతో ఇలా సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మిగతా వాళ్ళకంటే మీకు మీ సర్కిల్లో ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.